ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ మనిషా? లేకుంటే నకిలీ కాంగ్రెస్ మనిషా? లేకపోతే ఆయన తెలుగుదేశం మనిషా? లేకుంటే ఇంకేమంటాం అసలు కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తి అనో ఇట్లా ఎవరు ఏమి మాట్లాడినా అవి ఇప్పుడు చెల్లుబాటు కావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం గనక గడిచిన అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర ఆయన సాధించిన పట్టు కనుక మనం గమనిస్తే ఇక ఆయనకు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో తిరుగులేదని అర్థమవుతోంది. క్యాబినెట్ విస్తరణ కావచ్చు, క్యాబినెట్ కూర్పు కావచ్చు, బిగినింగ్‌లో 2023 డిసెంబర్‌లో. తర్వాత ఎక్స్‌పాన్షన్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ ఎంపిక కావచ్చు, లేకపోతే తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కావచ్చు. ఇవన్నీ కూడా మొత్తం ఈ విషయాలన్నిట్లో కూడా రేవంత్ రెడ్డి తాను అనుకున్నది సాధించగలుగుతున్నారు. తన లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకోగలుగుతున్నారు. దానికి గతంలో మనందరికీ తెలుసు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన 30 ఏళ్లకు పైగా ఆ పార్టీలో కొట్లాడి, పోరాడి ఎంతో అంటే అనేక రకాలుగా ఆయన ఆ పార్టీ కోసం అంకితమై పనిచేస్తే ఐ థింక్ 3 దశాబ్దాల తర్వాత ఆయనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. కానీ రేవంత్ రెడ్డి దాదాపు 3, 4 ఏళ్ళు కూడా తిరగక ముందే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్‌లోకి రావడం, కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్, ఆ తర్వాత ఎంపీ. సో ఈ అదంతా ఒక ఎత్తు. సీఎం కావడం ఒక ఎత్తు. అంటే సీఎం కావడం వెనుక ఆయన స్ట్రాటజీ ఎట్లయితే వర్కౌట్ అయిందో, సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావడానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆయన కన్విన్స్ చేస్తున్న తీరు, లేకుంటే తాను చెబుతున్న సమాధానాలు, లేకుంటే తన దగ్గర ఉన్న ఫార్ములా, తన దగ్గర ఉన్న స్ట్రాటజీ ఇవి ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి ఏమిటనే దానిపైన రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఆశీస్సులు పుష్కలంగా లభిస్తున్నాయి. దీనికి కారణం దీనికి ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపులే రాజ్యసభకు హైకమాండ్ తరపున ఇప్పటికే ఎంపీగా ఉన్న, రాజ్యసభ సభ్యునిగా ఉన్న సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీని రెండోసారి ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయించింది పార్టీ హైకమాండ్. ఇక రాజ్యసభకు రెండో అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలనుకున్నప్పుడు కనీసం 10-15 మందికి పైగా వివిధ సామాజిక వర్గాల వారిగా అనండి, ఇంకొక రకంగా సీనియర్ పర్సనాలిటీస్ లైక్ వి హనుమంతరావు లాంటి వాళ్ళు, అట్లాగే కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమకుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా పోటీ పడ్డారు. ఎవరు పోటీ పడలేదు అనడానికి లేదు. అలాగే ఢిల్లీకి పోయి ప్రయత్నాలు చేయలేదు అనడానికి కూడా లేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఎవరి లాబింగ్ వాళ్ళు చేశారు. కానీ ఫైనల్గా రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటైంది. రేవంత్ రెడ్డి మాటని వాళ్ళు విన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన వేం నరేంద్ర రెడ్డినే ఖరారు చేశారు. రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, సన్నిహితుడు, అట్లాగే ప్రస్తుతం ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా, చీఫ్ అడ్వైజర్గా ఉన్న వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు సెలెక్ట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర ఉన్న గ్రిప్ కారణం. అంతకుమించి మరొకటి ఏమీ మనకు కనిపించే అవకాశం లేదు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడడానికి ప్రయత్నించినా, లేకుంటే సోషల్ కాంపోజిషన్స్ అనే పేరు మీద చేసినా, అలాగే వంశీచంద్ర రెడ్డిని సెలెక్ట్ చేయాలంటూ ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు రికమెండ్ చేశారంటూ వార్తా కథనాలు గతంలో వచ్చాయి. వాటిలో నిజమెంతుందో మనకు తెలియదు. అట్లాగే మరికొంతమంది హైకమాండ్కి సంబంధించిన ఒకరిద్దరు ప్రమోట్ చేసినట్టుగాను, లేకుంటే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళు రాహుల్ గాంధీకి సూచించినట్లుగాను వార్తలు వచ్చాయి. ఈ వార్తా కథనాలు, వార్తలు ఎట్లా ఉన్నా, ఏ రకమైన ప్రచారం జరిగినా, ఇప్పుడైతే నాకు తెలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందున్నట్టుగా కనబడుతోంది. పైగా నేను ఇంతకుముందు చెప్పాను, రాజశేఖర రెడ్డి 30 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కార్యకర్తగా పనిచేశాడు, నాయకుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. సరే, రేవంత్ రెడ్డి
టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత కాంగ్రెస్‌లో వచ్చిన తర్వాత అనూహ్యంగా అన్ని పదవులొచ్చాయి. పదవులొచ్చిన తర్వాత కూడా పార్టీ పట్ల అంతే విధేయతతో ఆయన పనిచేస్తున్నాడు. అందులో ఏ రకమైన డౌట్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే ఇతర పార్టీల వాళ్ళు ఆరోపణలు చేస్తుండొచ్చు. ఆయన బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడనో, మోడీతో సంబంధాలు కొనసాగిస్తున్నాడనో ఈ రకమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. బట్ వాటన్నిటినీ కాదని ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పట్ల లాయల్టీని ప్రదర్శిస్తున్నాడు. అట్లాగే తన మాట నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన మాట నిలబడే విధంగా ఆయన పార్టీ హైకమాండ్ ఒప్పించగలుగుతున్నాడు. అందులో భాగంగానే మనం వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికను కూడా చూడాలి. అందుకే ఆయన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో, మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ హాట్ టాపిక్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో ఒక తిరుగులేని ఇమేజ్ వచ్చినట్టుగా కూడా మనం భావించాలి. అట్లాగే ఒకసారి మనం మళ్ళా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తే, రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఆత్మగా భావించే డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ సీటు వస్తుందని చాలామంది అనుకున్నారు. రాజశేఖర్ తలుచుకుంటే అయిపోతుంది అనుకున్నారు. కానీ ఆ సమయంలో పార్టీ హైకమాండ్ మరొక రకంగా ఆలోచించింది. గిరీష్ సంఖ్యకి రాజ్యసభ సీట్ ఇచ్చింది. అప్పుడు రాజశేఖర్ ఏమీ అలకపాని పెక్కలేదు, ఆయన అలగలేదు, లేకపోతే ఇంకేం లేదు. ఆయన ఓపిక పట్టాడు. ఆ తర్వాత 2008లో కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ సీటు లభించింది. ఇక్కడ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దాటి 2 నెలలు పూర్తవుతున్న సమయంలో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ వెనక అదేదో ఒక్క రోజులో జరిగింది కాదు. ఆయన కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి ఆయన ఏదైతే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికబద్ధంగా నడుస్తున్న పద్ధతి అండ్ హైకమాండ్ ఎప్పుడు ఏం చెప్తే ఆ రకంగా మసులుకునే పద్ధతి, వాళ్ళ పట్ల నేనుతో చెప్పినట్టు కదా విధేయతను ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా ఆ విధేయత నుంచి పక్కకు జరగకుండా కంప్లీట్‌గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మారిపోయి, కాంగ్రెస్ ముఖ్యమంత్రే. మారిపోయి అంటే అంతకుముందు ఏదో పార్టీ నుంచి వచ్చి కాదు. కానీ నేను ముందు చెప్పినట్టుగా అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ కాదు ఇప్పుడు. ఆయన ఫక్త్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది తలుచుకున్నా అది హైకమాండ్ దగ్గర అయిపోతుంది అనేది మాత్రం ఢిల్లీలో ఒక టాక్ వచ్చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇక ఎవరి మాట కూడా పార్టీ హైకమాండ్ వినే పరిస్థితి లేదు. అసమ్మతి, లేకుంటే అసంతృప్తి, లేకపోతే ఇవేవి పనికొచ్చే అవకాశాలు లేవు. ఎవరు తోక జాడించినా ఆ తోకను పార్టీ హైకమాండ్ కత్తిరించే పనిలో ఉంది. అంటే రేవంత్ రెడ్డి ధిక్కరిస్తే కనుక రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో ఒక ఎదురులేని మనిషిగా మారినట్టుగా మనకు పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. అలాగే రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర ఎందుకు పలుకుబడి పెరిగింది అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. వాస్తవమే. ఎందుకంటే పార్టీలో ఇక్కడ హేమీలు ఉన్నారు. వి హనుమంతరావు లాంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, లేకపోతే శ్రీధర్ బాబు, లేకపోతే ఇంకా చాలామంది ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నారో, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి కాదని రేవంత్ రెడ్డి ఎందుకు పలుకుబడి పెరుగుతోందంటే, రేవంత్ రెడ్డి తనకు తానే అట్లా నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా తనకు తాను ఎట్లా బిల్ట్ చేసుకుంటూ రావాలో అట్లా నిర్మించుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే రీసెంట్గా జరిగిన కంటోన్మెంట్ అండ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఈ మొత్తం అంటే ఒక ఫలితాలకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ఏ ఎన్నికల్లోనైనా సరే కాంగ్రెసు విజయాలను సాధిస్తోంది. ఈ విజయాలను సాధించడం వెనుక రేవంత్ రెడ్డి ఆయన ఒక రకంగా అంటే క్యాబినెట్ మంత్రులతో కలిసే ప్రయాణిస్తున్నప్పటికీ తనకున్న డాషింగ్ ధోరణి కావచ్చు, దూకుడు తత్వం కావచ్చు, దానివల్లనే ఈ రకమైన సత్ఫలితాలు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.